ఓం నమ శివాయ. నిన్న మనం కాయక సేవను మానసిక సేవ ని పుణ్యంగా మార్చడం ఎలాగా అన్నది తెలుసుకున్నాము. అయితే ఈ జన్మలో ఇక్కడ కొంత పుణ్యం చేస్తే, కొంచెం అన్నదానం చేస్తే ఉత్తర జన్మల్లో తన భార్య బిడ్డలకి అన్నం పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు పరబ్రహ్మ అని తెలుసుకున్నాం. ఇది కూడా పాత్రత ఎరిగి దానం చేయాలి. పాత్రత అంటే ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెట్టాలి. ఏదో అన్నదానం చేయాలని శుభ్రంగా ఐశ్వర్యం ఉండి అన్నం తినగలిగిన వాళ్ళకి 10 మందిని పిలిచి అన్నం పెట్టినట్టయితే దానికి ఏదో కొంత ఫలితం ఉంటుందేమో కానీ దానికి పెద్ద ఫలితం ఉండదు. ఆ కొద్ది ఫలితం కాదు కదా మనకి. బాగా ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఫ్రెండ్స్‌కి పార్టీ అని ఏదో హోటల్‌కి తీసుకెళ్ళి పెట్టడం వేరు. కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కొద్దిగా బాగా డబ్బున్న వాళ్ళకి బాగా ఆకలి అన్నీ తినగలిగి అన్నీ ఇంట్లో ఉండి కూడా వాళ్ళకి అన్నం పెట్టామనుకోండి, వచ్చిన వాళ్ళకి ఆకలి తీరుతుంది కానీ మనకు వచ్చే ఫలితం కొద్దిగానే ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత ఫలితం లభిస్తుంది. కానీ ఆకలితో అలమటించిపోతున్న వాడికి అన్నం పెట్టినట్లయితే ఆ పనికి కలిగే ఫలితం ద్విగుణీకృతంగా ఉంటుంది. ఆకలి వేసనా అడగని ఒక సాధు పురుషునికి, మహానుభావుడికి అన్నం పెట్టినట్లయితే 1,00,00,000 మందికి అన్నం పెట్టిన ఫలితం మన ఖాతాలో వేసేస్తారు. పాత్రను బట్టి దానశక్తి మారుతూ ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో క్షేత్రాలకి వెళ్ళినప్పుడు తప్పకుండా అన్నదాన నిమిత్తం కొన్ని కొన్ని ప్రముఖమైన సంస్థలలో కొంత డబ్బునిచ్చి రావడం అనే అలవాటు మన వాళ్ళకి ఏర్పడింది. చూడండి, అన్నం ఉచితంగా పెడతారు. అన్నసత్రములను ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళినప్పుడు మనం అన్నం తినేసేసి పెట్టేశారు కదా అని అంటే కలిగి ఉన్నవాళ్ళు వచ్చేయకుండా కనీసం ఒక 500 1000 రాస్తే ఆ 1000 500 మన పేరున వాళ్ళు ఇద్దరికో ముగ్గురికో ఒకళ్ళకో ఎవరికో ఒకళ్ళకి అన్నదానం చేశారనుకోండి, ఆ అన్నదానం చేసిన ఫలితం మన ఖాతాలో వేసేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడికైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అన్నదానానికి తప్పకుండా మనం ఎంతో కొంత డబ్బు ఇవ్వడం చెయ్యాలి. అది మనల్ని రక్షిస్తుంది. ఇక్కడ అన్నదాన నిమిత్తం మనం డబ్బు కట్టి వెళ్ళిపోయాం. మన తర్వాత ఇంకొక జీవుడి రూపంలోకి వెళ్ళిపోయినా మన తదనంతరం కూడా ఇక్కడ కట్టినటువంటి డబ్బు మీద వచ్చే వడ్డీతో అన్నం పెడుతూ ఉంటుంది. ఈ ఖాతా ఇక్కడే పడుతూ ఉంటుంది. దానివల్ల కలిగే పుణ్యఫలితం మనం ఎక్కడ ఉన్నా, ఏ జన్మలో ఉన్నా పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి అన్నదానం నిమిత్తం కట్టిన డబ్బు వృధా అవ్వదు. భగవంతుడు భక్తుల జోలికి వెళ్ళడం సహించడు. ఆయన భక్తుల జోలికి వెడితే అస్సలు ఊరుకోడు. భగవంతుని భక్తుల జోలికి వెళ్ళడం ప్రమాదకరం. కొందరి యందు మనం దోషాలు ఎంచకూడదు. వశిష్ఠుడు కలశ సంభవుడు. నీటి కలశంలో పుట్టాడు. అందులోంచి సుఖమహర్షి పుట్టుకకు పరిశీలించినట్లయితే వ్యాసమహర్షి ఒక చిలుకను చూస్తూ ఘృతాచియందు బుద్ధి ప్రేరణ కలిగితే వీర్యం స్ఖలనమై సుకుడు పుట్టాడు. వీటి మీద హేతువును మనం విచారణ చేయాలి. వీటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాల్సి వచ్చినట్టయితే పెద్దల దగ్గర నుండి తెలుసుకోవాలి తప్పితే మనం ఎక్కడ పడితే అక్కడ రాసిన పుస్తకాల నుంచి తెలుసుకోకూడదు. పెద్దల దగ్గర నుంచి తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతామండి. ఇవి తెలుసుకోకుండా ఇవన్నీ కాకమ్మ కథలని తోసిపారేసినట్లయితే వెంటనే అపారమైన పాపాన్ని మన ఖాతాలో జమ చేయబడుతుంది. ఒకవేళ మనకి తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ లేదంటే ఊరుకోవాలి. అంతేగాని దాని గురించి మనం వేరే రకంగా మాట్లాడడం మాత్రం చేయకూడదు. మహాత్ముల జననం విచారించకూడదు. అందుకే నిషిద్ధం పెట్టారు. వాళ్ళ పుట్టుక సంగతి మనకు అనవసరం. వాళ్ళు చెప్పింది ఆచరించడమే మన విధి. అందుకనే మన వాళ్ళు పెద్దల జోలికి వెళ్లకుండా చట్టం కట్టేశారు. తెలియక పెడితే ఇబ్బంది వచ్చేస్తూ ఉంటుంది. సరే, ఇదంతా మనం మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఒక దానం గురించి ఏమిటి అన్నది తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ ఓడలో పెడుతున్న వాళ్ళని బంధించేసి సముద్రంలో ఓడ మీద పెడుతున్న వాళ్ళని బంధించి వాళ్ళని తినేయడం వరకు వీళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ సముద్రం మీద ఓడలో వెళుతున్న వాళ్ళలో సుప్రియుడు అనబడే ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదు కదండి. నాయనార్లలో ఎంతమందో బ్రాహ్మణేతరులు ఉన్నారు. బ్రాహ్మణుడైన వాడికన్నా బ్రాహ్మణేతరుడైన వాడినే పరమభక్తుడిగా శాస్త్రం కొన్ని మర్యాదలతో చెప్పింది. సంధ్యావందనం బ్రాహ్మణుడి కన్నా భగవద్భక్తి ఉండి దూరం నుంచి బ్రాహ్మణ్ణి చూస్తే చాలు నమస్కరించే ఒక బ్రాహ్మణేతరుడు భగవంతుని దృష్టిలో 1,00,00,000 రెట్లు అధికుడు అని చెప్పింది శాస్త్రం. అంతే కదండి.
ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను రోజు సంధ్యావందనం చేసుకోవాలి. ఈ రోజుల్లో అంటే సంధ్యావందనం అంటే ఏమిటి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఆ సంధ్యావందనం చేసుకుని రోజు పరమభక్తిగా పూజ చేసుకునే బ్రాహ్మణుడి కంటే ఆ బ్రాహ్మణేతర కులం వాడు చూసి దూరం నుంచే నమస్కారం చేసుకుని భక్తితోటి ఉన్నాడు ఆయన. ఆయన గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు అనుకుని పరమభక్తిగా పరమేశ్వరుడితో సమంగా నమస్కారం చేసి వెళ్ళిపోతే అతనికే ఎక్కువ గౌరవం ఇచ్చినట్టు భగవంతుడి దృష్టిలో అతడే అధికుడవుతాడు. కాబట్టి విహితా కర్మాచరణం చేయని వాడికి గౌరవం ఇవ్వనవసరం లేదు. ఆయన వైశ్యుడే కావచ్చు కానీ గొప్ప భగవద్భక్తి కలిగినవాడు. రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకున్నారు. భక్తులకు జోలికి వెళ్ళడమే వాళ్ళకి ఎక్కువ ఇష్టం కదండి రాక్షసులకి. భక్తుడు భగవదారాధన చేసుకుంటాడు. అలా చెయ్యకుండా చేయడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. దానితో వీళ్ళ పతనం ప్రారంభమవుతుంది. ఈ విషయం మనం బాగా జ్ఞాపకాన్ని ఉంచుకోవాలి. మన తరాలు మన వంశం బాగా ఉండాలంటే భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళకూడదు. మనం భగవద్భక్తుల జోలికి వెళ్ళి వాళ్ళని పూజ చేసుకోకుండా ఉండేటట్టు చేసి వాళ్ళని గుడికి వెళ్ళకుండా చేసి ఏదో రకంగా అడ్డగించాలి అనే ఉద్దేశంతో ఉన్నామనుకోండి, మనకి రాక్షసులకి తేడా ఏమీ ఉండదు. సుప్రియుడికి దాసదాసీ జనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఓడలోకి వెళ్ళి రాక్షసులు ఆయన ధనాన్ని తీసివేసుకున్నారు. ఆయన దాసదాసీ జనాన్ని తీసేసుకున్నారు. ఆయన తన పనులను తాను చేసుకోవలసిన అవసరం లేనివాడు. అటువంటి వాటిని తన పనులు తాను చేసుకునేటట్లుగా చేశాడు. అంటే ఏం కావాలన్నా ఆయనకి ఏ సమయానికి ఏది కావాలో దాసదాసీ జనం అంతా కూడా ఆయనకి సమకూర్చి పెట్టేవారు. అలాంటిది వీళ్ళందరినీ తీసేసుకుంటే ఆయన పనులు ఆయన చేసుకోవాలి కదండి. ఆ రకంగా చేశారు. అంటే ఆ రకంగా బాధ పెట్టేటప్పుడు ఇప్పుడు పొద్దున్నే లేచి కాఫీ తాగాలంటే ఆ దాసీజనం తీసుకొచ్చో లేకపోతే భార్యో తల్లో ఎవరో ఒకళ్ళు తీసిస్తున్నారనుకోండి ఆ యజమానికి, అతనికి కాఫీ ఎలా కలుపుకోవాలో తెలియదు. ఆ సమయానికి కాఫీ వచ్చేస్తుంది, తాగేస్తున్నాడు. అంతేగాని ఆ కాఫీ ఎలా కలుపుకోవాలి, కాఫీ పొడి ఎక్కడుంటుంది, పంచదార ఎక్కడుంటుంది, పాలు ఎక్కడుంటాయి అన్నవి అతనికి తెలియదు. ఇప్పుడు ఈ దాసీ జనాన్ని అందరినీ తీసేసుకుంటే ఏది ఎక్కడ ఉందో కూడా తెలియకుండా తన పనులు తాను చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. అది ఈ రాక్షసులకి సంతోషం. అందుకని ఆయన ఒక్కడిని తీసుకువెళ్ళి ఒక కారాగారంలో పెట్టారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇవన్నీ ఉండడం పోవడం ఈశ్వరేచ్ఛ, నాకు ఈశ్వరుడు చాలు అన్నాడు. ఇది భగవద్భక్తి అంటే. ఆయన కారాగారంలో ఉన్న ధూళినంతా పోగేశాడు. అలా పోగేసేసరికి ఒక చిన్న శివలింగం అయింది. దాని మీద ఒక చుక్క నీళ్లు పోశాడు. అది గట్టిపడింది. ఈ విధంగా ఒక చిన్న పార్థివలింగాన్ని చేశాడు. ఆరాధన చెయ్యాలి అనుకున్నవాడికి, భగవద్భక్తి ఉన్నవాడికి భగవంతుడు లేని ప్రదేశం అంటూ ఏదీ ఉండదు. ఈ విధంగా కారాగారం నందు మట్టితో చిన్న పార్థివలింగం చేసి దానికి ఆరాధన చేయడం ప్రారంభించాడు. అప్పుడు రాక్షసులు ఆయనను ఆ పని చేయకూడదని ఆయన చేసే ఆరాధనకు అడ్డుపడ్డారు. ఆయన జోలికి వెళ్ళి, నీవు ఈశ్వరారాధన చేయకూడదు, నువ్వు శివ అనే నామం చెప్పినా, నువ్వు శివుణ్ణి ఆరాధన చేసినా, నువ్వు ధ్యానంలో కూర్చున్నా, నువ్వు కన్నులు మూసినా, నువ్వు భగవంతుణ్ణి స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రమైనా నాకు కలిగిందంటే నీ శిరస్సు త్రుంచేస్తాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడు శంకరుడు. నీవెవరు నా తల త్రుంచడానికి? నా తల త్రుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాని చేతిలో నీ తల త్రుంచబడుతుంది. త్రుంచగలిగినవాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను అన్నాడు. ఈయన రాక్షసుడిని చంపేసి తన పూర్వ వైభవం ఇమ్మనమని అనలేదు. ఈయన ఈశ్వరార్చన చేసుకుంటున్నాడు. ఎటువంటి భక్తుల జోలికి వెడితే ఈశ్వరుడు వస్తున్నాడో ఇక్కడ మనం గమనించాలి. మనం ఉన్నత స్థాయి భక్తులు కలిగి ఉండాలి. అంత భక్తిని కలిగి మనం ఉన్నట్టయితే భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. దానిని మనం క్రమక్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు రాక్షసుడు సుప్రియుడి తల త్రుంచే ప్రయత్నం చేస్తే ఆయనను రక్షించడానికి ఈశ్వరుడు వచ్చి తీరుతాడు. ఇది ఈశ్వరావిర్భావం అంటే. కాబట్టి పెద్దల జోలికి వెళ్ళకూడదు. పెద్దల జోలికి అంటే వయసులో పెద్దవాళ్ళని కాదు, భగవంతుణ్ణి భక్తితో ఆరాధించేటటువంటి పెద్దల జోలికి వెళ్ళకూడదు. అప్పుడు రాక్షసుడు వెంటనే కత్తిని ఒక దానిని తీసుకుని అపారమైన ఉగ్రరూపంతో సుప్రియుడి కంఠాన్ని నరికేయబోయాడు. ఆ సమయమునకు సుప్రియుడు ఈశ్వరుని పరమభక్తితో శరణాగతి చేస్తూ ఉన్నాడు. ఇటువంటి శరణాగతికి విశ్వాసం ఉండాలి. సాధారణంగా మనమైతే ఒక కత్తితోటో ఒక కర్రతోటో ఎవరైనా మనల్ని కొడుతూ ఉంటే
చెయ్యో ఏదో అడ్డు పెడతాం. భగవంతుని యందు పూర్తి విశ్వాసం ఉన్న పరమభక్తులు అది చెయ్యరు. అంతే కదండీ! ముందు పడిపోయిన వెంటనే అబ్బో! అమ్మో! అయ్యో! అనుకుంటూ తర్వాత సాయి, బాబా అనుకుంటాం. అది పూర్తి విశ్వాసం లేనట్టే అవుతుంది. అన్నిటికీ ఆయన చూసుకుంటాడులే, మనం ఏదైనా సరే అనుకుని కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ కూర్చుంటే వాడు కత్తి తెస్తున్నాడో, కర్ర తెస్తున్నాడో, ఎదురుగుండా ఏమైనా పొడి చేయడానికి తెస్తున్నాడు అన్నది మనకి తెలియకుండా అంత పూర్తి విశ్వాసంతో భగవంతుడి యందు మనం మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. నేను అడ్డు పెట్టుకుంటే నన్ను నేను రక్షించుకున్నట్టు. అది ఈశ్వరుడు చూసుకుంటాడు అంటారు. అంతే కదండీ! ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు చూసారా? లక్ష్మీదేవిను విష్ణుమూర్తి పాదాలు ఒత్తుతూ అక్కడ కూర్చుంటే గబగబా లేచి ఆయన లేచి వెళ్ళిపోతున్నట్ట. ఏమీ చెప్పడు కదండీ ఆయన. భక్తులు ఆపదలో ఉంటే గబుక్కున లేచి వెళ్ళిపోతారు. ఈయన గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక 10, 15 అడుగులు వేసేసి వెంటనే వెనక్కి తిరిగొచ్చేసి మళ్ళీ పడుకున్నాడు. అదేమిటండి అంత గబగబా వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చేసారేం స్వామి అని అడిగిందిట లక్ష్మీదేవి. అడిగితే ఆయనన్నట, నా భక్తుడిని కొంతమంది రాళ్లతో కొడుతున్నారు, ఆ భక్తుడిని రక్షిద్దామని వెళ్ళాను. ఈ వెళ్ళే లోపలే అతను కూడా ఒక రాయి తీసి వీళ్ళ మీదకి విసురుతున్నాడు. తనని తాను రక్షించుకోవడం తెలిసిన వాడి దగ్గరికి నేనెందుకు వెళ్ళడం అని చెప్పి వచ్చేసాను అన్నట్ట. అందుకని మనం భగవంతుడి యందు విశ్వాసం ఉంచి ఆపదొస్తున్నప్పుడు ఆయన్ని శరణాగతి చేస్తున్నప్పుడు మనం వాడు కొడతాడేమో, ఇటు పక్కకి తిరుగుందామా, ఈ కర్ర చేత్తో పట్టుకుందామా, వాడిని తిరిగి కొడదామా అనుకుంటే భగవంతుడొచ్చి మనల్ని రక్షించడు. కాబట్టి అంతా ఈశ్వరుడే చూసుకుంటాడు అనుకోవాలి. ఇలాంటి వారికి తగిలిన దెబ్బలు కొన్ని కొన్ని సమయాలలో నేరుగా ఈశ్వరుని వీపుకు తగిలాయి అని శాస్త్రం చెప్తోంది. తెలియక ఒక్కొక్కసారి భక్తులు కొట్టారు. అప్పుడు ఆ దెబ్బలు ఈశ్వరుని వీపు మీద పడ్డాయి. పురంధరదాసు తనకు ఇంకా స్నానానికి వేడి నీళ్లు పెట్టలేదని శిష్యుణ్ణి కొడితే ఆ శిష్యుడి తరపున సాక్షాత్తు పాండురంగడు శిష్యుడి రూపంలో వేడి నీళ్లు పట్టుకుని వచ్చాట. ఆ శిష్యుడు వేడి నీళ్లు ఆలస్యంగా తెచ్చినందుకు పురంధరదాసు శిష్యుణ్ణి మెడవంచి వీపు మీద దెబ్బలు కొట్టాడు. కట్టేసి వేడి నీళ్లు స్నానం చేసి పాండురంగడి గుడికి వెళ్ళాడు. వెళ్ళి అభిషేకం బట్టలు తీసేసరికి పాండురంగడి వీపు వాచిపోయి ఉందిట. అప్పుడు ఆయన, అయ్యో స్వామి, ఈ చేతి తట్టేమిటి, ఈ వాపేమిటి, నిన్నెవరు కొట్టారు అని అడిగాట. దానికి పాండురంగుడు మాట్లాడేటండి, పురంధరదాసు కొట్టేశాడు అని చెప్పాట. నేనెప్పుడు కొట్టాను అన్నాడాయన. సుప్రభాతానికి వేళైపోతుందని నువ్వు బెంగపెట్టుకుంటే ఆ సమయానికి నీ సేవకుడు ఎక్కడికో వెడితే నేను నీకు వేడినీళ్లు పట్టుకుని వచ్చి ఇచ్చాను. ఇంత ఆలస్యం అని నీవు నన్ను అప్పుడు నా వీపు మీద కొట్టావు, అందుకనే నా వీపు వాచిపోయిందన్నట్ట. అయ్యయ్యో అని అప్పుడు పురంధరుడు దాసు ఏడ్చేశాట. కాబట్టి భగవంతుడు భక్తులకు అంత లొంగుతాడు. భక్తుల జోలికి వెళ్ళిన వాళ్ళకి అంత రుద్రరూపం అవుతాడు. ఇదే శివమహిమ స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నేదిష్టాయ ప్రియదవ ధనిష్టాయ చ నమో నమః క్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమః నమో వర్షిష్టాయ త్రినయన యవిష్టాయ చ నమో నమః సర్వస్మేత్తే తదిదమితి సర్వాయ చ నమః అన్నారు. ఇది శివమహిమ్నా స్తోత్రంలో 29వ శ్లోకం. బాగా దూరంగా ఉండేవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉండేవాడు ఆయనే, కాలంలో ముందు పుట్టిన వృద్ధుడు ఆయనే, అందరికన్నా యవ్వనంలో ఉండేవాడు ఆయనే. కాబట్టి ఆయన యందు మనం ఒక గుణాన్ని ఆరోపించి చెప్పడం కుదరదు. అప్పుడు ఇప్పుడు రాక్షసుడు సుప్రియుడి మీదకి కత్తి ఎత్తితే సుప్రియుడు తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేయలేదు కూడా. మనకి ఇలాంటి భక్తులు కనబడతారు. ప్రహ్లాదుడు తనను రాజభటులు శూలం పెట్టి పొడుస్తుంటే చెయ్యి కూడా అడ్డు పెట్టలేదు. అయినా సరే వాడు ఎలా చచ్చిపోతాడురా అని బెంగ పెట్టుకున్నాడు హిరణ్యకశిపుడు. భటులు శూలాలతో పొడిస్తే ప్రహ్లాదుడు చావలేదు. అటువంటి భక్తితో కూడిన శరణాగతి ఈశ్వరుడిని కదిపేస్తుంది. రాక్షసుడు ఇక్కడ కత్తి తీసి నరకైపోతుంటే సుప్రియుడు, రక్షింపుము శంకర, నన్ను రక్షింపుము సకలలోక రక్షదక్ష, రక్షింపుము శివా దుష్టులచే క్షయమునొందనీక సేవకుని కృపున్. సుప్రియుడు అన్నారు, ఈశ్వర, నేను నీ సేవకుడును, నన్ను రక్షించడం నీకు పెద్ద లెక్కలోనిది కాదు. సకల లోకాలను రక్షించగల సమర్థత కలిగిన ఓ శంకర, నన్ను రక్షించు. నీ యందు విరోధభావం కలిగిన ఈ రాక్షసుడిచే నేను నిహితుడను కాకుండా నన్ను కాపాడు అని శరణాగతి చేసి 2 చేతులతో పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. అలా చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్న పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు.
రుద్రరూపంతో ఆవిర్భవించడం, త్రిశూలం పెట్టి దారకుడిని ఒక దెబ్బ కొట్టడం, వాడి పారిపోవడం, ఆయన ఉగ్రమైన దృష్టికి కొన్ని వందల మంది రాక్షసులు బూది కుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయాయి. చిత్రం ఏమిటంటే ఆ వచ్చిన పరమశివుని అర్ధభాగమందు పార్వతీదేవి ఉంది. ఆవిడ గబుక్కున శివుని చేయి పట్టుకుంది. చేయి పట్టుకుని, ఆగండి ఆగండి, ఏమిటా ఉద్ధతి, ఏమిటి అలా కాల్చేస్తున్నారు? తన వారిని తాను రక్షించుకునే శక్తి ఇమ్మని దారుకి అడిగింది. ఆమెకి అటువంటి శక్తి కలిగేలా నేను ఆమెకి వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఏమవ్వాలి? ఆవిడ నాకు భక్తురాలు. ఆవిడ నన్ను శరణు వేడింది, తపస్సు చేసింది. ఆమెకు నేను వరం ఇచ్చాను. ఇప్పుడు మీ రక్షణ వలన నా వరం వమ్మైపోతే అప్పుడు నేనేమవ్వాలి? నేను మీరు ఒకటే, మనం ఇద్దరం లేము. మన ఇద్దరం మనసు ఒకటే అయినప్పుడు మీరు అలా ఎలా సంహరిస్తారు? కాబట్టి సంహరించడానికి వీల్లేదు. ఇంకా ఇక్కడితో ఈ రాక్షస సంహారం ఆపేయండి, ఇంకా చెయ్యొద్దు. అది చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు తపస్సు చేసి నన్ను వరం అడిగింది, నేను వరం ఇచ్చాను. ఆ కారణం చేత అది ఆమె బిడ్డలు మరణించడం నేను అంగీకరించను. మీరు నా మీద ప్రేమతో ఆమె యందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి. మీరు ఉత్తర క్షణం మీ కోపాన్ని దక్కించేసుకోవాలి అంది. ఇలా పార్వతీదేవి అనేసరికి శంకరుడు ఏం చేశాడో, ఆయన కోపాన్ని తగ్గించుకున్నాడా, ఈ రాక్షసులందరినీ ఏం చేశాడు, పార్వతీదేవికి ఎటువంటి సమాధానం ఇచ్చాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ. శంభో శంకర.